మీకే ఇస్తాను. చాలాసేపటి నుంచి వెయిటింగ్లో ఉన్నారు. శంకర్ మాట్లాడండి, డైరెక్ట్గా పాయింట్కి రండి ప్లీజ్. హలో చెప్పండి. హలో చెప్పండి, డైరెక్ట్గా చెప్పండి. ఫోన్లో వింటూ మాట్లాడండి, టీవీలో చూస్తూ మాట్లాడొద్దు దయచేసి. సార్ అదే సార్ అక్కడ జరిగిన ఎలక్షన్ తీరు అందరు చూసిందే సార్. అది అధికార పార్టీ బలంతో జరిగినట్టే ఉంది. అది మేము తిరుపతి అంటే మాకు దగ్గరే, కడప పెద్ద దూరం ఏం లేదు, అన్ని విషయాలు తెలుస్తా ఉంది. కనీసం ఓటు వేయడానికి కూడా అల్లో చేయలేదని విన్నాం సార్, చూడలేదు, విన్నాం. కాబట్టి అధికార పార్టీ ఇదే గెలుస్తుందని మాకు అంతర అభిప్రాయం సార్. అంతే, అందులో ఎక్కడ తేడా అయితే జరగలేదు. రైట్. టీడీపీకి గెలవబోతోంది మరి కాసేపట్లో వచ్చే ఫలితాల్లో. టీడీపీ పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండు స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తారు సార్, దాంట్లో డౌట్ ఏం లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ శంకర్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రఫీ గారు ప్లీజ్ కంటిన్యూ. ఏమండి ఇప్పుడు పులివెందులకు వద్దాం. ఏమండి ఈయన హయాంలో 40 సంవత్సరాలుగా వీళ్ళ తండ్రి వీళ్ళ తాత వీళ్ళ హయాంలో పులివెందుల్లో ఏ రకంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు, ఏ రకంగా దౌర్జన్యాలు చేశారు, ఈ సొంత బాబాయినే చంపి ఆ రక్తపు చేతులతో ఏ రకంగా మాట్లాడాడో పులివెందుల ప్రజలకి తెలుసు. ఇవాళ వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది స్వేచ్ఛగా ఎన్నికలు వేయటానికి. తెలిస్తే పులివెందుల్లో జగన్ కూడా ఓడించాలి కదా మొన్నటి ఎన్నికల్లో.